హలో ఎవరీవన్, వెల్కమ్ టు అర్పకాస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మైత్రివనమా మహానాడ, ఏంది మైత్రివనం మహానాడ అని చెప్పేసి మాట్లాడుతురా? ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా లాంగ్ వీడియో ఉంటుంది, బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం బరాబర్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. మైత్రివనం మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ జయంతి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైత్రివనంలో జూబ్లీ ఎలక్షన్ల టైంలో ఏదైతే మాట ఇచ్చారో, ఏదైతే హామీ ఇచ్చారో, ఆ హామీని 100% నెరవేర్చుకునేందుకు 6 months టైంలోనే, 6 నెలలు టైంలోనే ఇచ్చిన మాట నెరవేర్చుకొని ఎన్టీఆర్ గారి జయంతి రోజున మైత్రివనంలో ఎన్టీఆర్ గారి స్టాచ్యూని ఇనాగ్రేట్ చేసిరు సీఎం రేవంత్ రెడ్డి గారు. అప్పుడు చెప్పిరు, ఇప్పుడు చేసిరు. మహానాడు ఏం చెప్పేసానంటారా? తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ గారి జయంతి అంటే ఒక మహానాడు, అది ఒక గొప్ప పండగ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కావచ్చు, టీడీపీ నాయకులకు కావచ్చు, టీడీపీ పార్టీకి మొత్తానికి, టీడీపీ పార్టీలో ఉన్న కార్యకర్తల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా ఒక పండగ. మైత్రివనంలో ఏం జరిగింది, ఆంధ్ర మహానాడులో ఏం జరిగింది, మైత్రివనమా మహానాడు అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానని చెప్పేసి అంటే రెండింటికి చాలా పెద్ద కనెక్టివిటీ ఉంది. ఇది ఎవరు ఊహించే కనెక్టివిటీ. రాజకీయాలు ఒక్క ఎన్టీఆర్ అనే ఒక పేరు మీద 2 తెలుగు రాజకీయాలు ఇట్లా తిరిగిపోయినాయి ఒకటేసారి. ఎన్టీఆర్ అనే పేరు చరిత్ర ఉన్న రోజులు ఉంటుంది, బట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ గారి పేరు మీద మళ్ళీ రాజకీయం స్టార్ట్ అయింది. అది ఎట్లా స్టార్ట్ అయింది ఏంటన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం మీరు చూడండి, మీకు అర్థమవుతుంది చాలా క్లియర్గా. ఫస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో, రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారో, ఎందుకు నిలబెట్టుకున్నారు అన్నది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ మహానాడు కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు తెలిసిందే, కొద్ది రోజుల క్రితం, 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగు జాతికి గర్వకారణమైన నందమూరి తారక రామారావు గారు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ అభిమానుల్లో కూడా చర్చనీయంగా మారాయి. రేవంత్ రెడ్డి గారు వస్తురు, ఇనాగ్రేట్ చేస్తారు అంటే వస్తారు, ఏదో ఇనాగ్రేట్ చేసి వెళ్ళిపోతారు అనుకోరు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉండి అని చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అప్పట్లో, ఇప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు ఎన్టీఆర్ గారి కోసం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటే దానికి ముఖ్య కారణం నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన చేసిన రాజకీయ పద్ధతి కావచ్చు, రాజకీయ విధానాలు కావచ్చు, రాజకీయంగా బలుగు బడహీన బీసీ వర్గాలకు ఆయన ఇచ్చిన సపోర్ట్ కావచ్చు. తెలుగు రాష్ట్ర రాజకీయాలకు వస్తాకల్లా ఎన్టీఆర్ గారి దగ్గర రాజకీయం చేసినోడు ఎవడూ లేడు. ఇంత చరిత్ర ఉంది ఎన్టీఆర్ గారికి. సో ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టినా సరే కూడా తెలుగు జాతిని ఒక పేరు, ఒక ప్రత్యేకత, తెలుగు జాతికి ఒక రెస్పెక్ట్ తీసుకొచ్చింది మాత్రం నందమూరి తారక రామారావు గారు. కాబట్టి నందమూరి తారక రామారావు గారి కోసం రేవంత్ రెడ్డి గారు ఏమేమి మాట్లాడారో ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేతగా ఎన్టీఆర్ గారిని కొనియాడిన రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవం. ఇది అప్పుడు పరిస్థితులకి కాంగ్రెస్ పార్టీకి ఎదురుగా పార్టీ పెట్టినా సరే, ఆపోజిషన్గా పార్టీ పెట్టినా సరే కూడా ఎన్టీఆర్ గారు ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చారో, తెలుగు జాతి ఏడున్నా సరే కూడా, అది ఆంధ్రనా, తెలంగాణ, లేకపోతే ఇంక వేరే రాష్ట్రమా, వేరే దేశమా అని పక్కన పెడితే, తెలుగు జాతికి ఒక రెస్పెక్టు, ఒక పవర్ని, ఒక దమ్ముని తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అసంటే ఒక తెలుగు జాతికి ఇంత పేరు తీసుకొచ్చిన ఆయనకి పార్టీలకు అతీతంగా, కాంగ్రెస్ పార్టీయా, టీడీపీయా, బీజేపీ అని పక్కన పెడితే, తెలుగు జాతి నాయకుడు కాబట్టి, తెలుగు ప్రజలందరూ గుర్తుంచుకునే ఒక నాయకుడు కాబట్టి, మనకి ఇంకోటి కూడా దేవుళ్ళతో కానీ పోల్చుకుంటే ఒక రాముడన్నా, కృష్ణుడన్నా మనకు వచ్చేది ఎన్టీఆర్ గారి ఫోటోని. అంత పెద్ద నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కోసం ఏ పార్టీ నుండన్నా మాట్లాడవచ్చు, ఎవరన్నా మాట్లాడవచ్చు. ఆయన ఒక పార్టీకో ఒక ప్రాంతానికో అంకితం చేసే హక్కు ఎవరికీ లేదు. రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా మాట్లాడారు. ఎన్టీఆర్ గారు మనకు తెలిసిందే, మహానేతగా ఎన్టీఆర్ గారిను రేవంత్ రెడ్డి గారు కొనియాడారు. ఆయన సేవలను గుర్తు చేశారు. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కేవలం
ఒక ఏదో విగ్రహం పెట్టేసాం అని కాకుండా ఎన్టీఆర్ గారి గొప్పతనం, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, దానివల్ల తెలుగు జాతి ఎట్లా బాగుపడ్డది, తెలుగు జాతిలో వచ్చిన మార్పుని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా రేవంత్ రెడ్డి గారి గట్స్కి దమ్ముకి మనం సెల్యూట్ చేయాలి. మనం రేవంత్ రెడ్డి గారి గట్స్కి దమ్ముకి. ఎన్టీఆర్ గారు కేవలం ఒక సినీ నటుడు మాత్రమే కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకకి నిలిచిన అసాధారణ వ్యక్తి అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. నిజంగా ఒక హీరోగానే కాదు, ఆయన హీరోగా ఎంత సక్సెస్ఫుల్గా చూడాలో, ఎన్ని పీక్స్ చూడాలో అంత పీక్స్ అన్ని చూసేసిండు అప్పట్లో. ఆ తర్వాత పార్టీ పెట్టి 6 నెలలనే పార్టీని గవర్నమెంట్లోకి తీసుకొచ్చి 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఆయన అసాధారణమైన వ్యక్తి కాదు. తెలుగు ప్రజలకు దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ గారు. నిజంగానే మన తెలుగు రాజకీయాలలో అప్పటి వరకు ఉన్న పట్టువారితత్వం కావచ్చు, బానిసత్వం కావచ్చు, చాలామందికి ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. దానికోసం నేను ఎక్కువ డిబేట్ ఎక్కువ లేనిపోయిన మాటలు ఏం మాట్లాడా. బట్ ఎవరికైతే ఎన్టీఆర్ గారి గురించి తెలుసో వాళ్ళకి తెలుసు ఎన్టీఆర్ గారు రీసెంట్ సంస్కరణ తీసుకొచ్చారో, ఏం తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణలో చూడడం ముంగట శంఖం వదిలితే ఆయనకి ఏం అర్థం కాదు. అట్లనే తెలంగాణ కోసం, అర్థం చేసుకున్న వాళ్ళ కోసం ఏం మాట్లాడద్దు. ఎన్టీఆర్ గారు చేసింది ఏంది అని చెప్పేసి గూగుల్ ఉంది కదా, గూగుల్ ఓపెన్ చేస్తే ఆయన తీసుకొచ్చిన మార్పులు, దానివల్ల తెలుగు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రం, తెలుగు జాతి ఎట్లా అభివృద్ధి చెందింది అనేది అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన మార్పు అనేది చాలా అంటే చాలా చరిత్రలో నిలిచిపోయేసంటే మార్పు తీసుకొచ్చారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి కోట్లాది ప్రజలను ప్రేమను సాధించి రాజకీయాలలో సంచలనం సృష్టించడం ఒక ఎన్టీఆర్కే సాధ్యం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, ఒక సాధారణ కుటుంబం నుంచి, ఒక ఎక్కడో నిమ్మకూరు నుంచి వచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించి ఓటు హక్కు ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీకి వేయాలి, మన పాలన మనమే చేసుకోవాలి, మన తెలుగు ప్రజలకి మనమే కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఓటు హక్కును ఎట్లా వినియోగించుకోవాలో చెప్పిన నాయకుడు కూడా నందమూరి తారక రామారావు గారే. ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన మార్పులు, ఆయన సేవలను ఎవరు విస్మరించలేరు. ప్రజా సంక్షేమ పథకాలకు ఆయన వేసిన పునాదులు ఇప్పటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా పేదల సంక్షేమం, మహిళల పట్ల గౌరవం, సామాజిక న్యాయం, మహిళలకు ఆస్తిలో సగం వాటా, మద్యపాన నిషేధం, ఇవన్నీ ఎన్టీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. నిజంగానే హైలైట్ ఏందని చెప్పేసానంటే, మహిళలకి ఆస్తిలో సగం వాటా. అప్పటి వరకు మనకందరికీ తెలిసిందే, అంటే ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, ఇయ్యనోళ్ళు ఇయ్యరు. అప్పుడున్న పరిస్థితులు ఒకలాగుంటుండే. బట్ అసలు అన్నింటినీ న్యాయపరంగా ఖచ్చితంగా ఇవ్వాలంటే ఇవ్వాలి, నీకు నచ్చిన నచ్చుకున్నా అన్న కాడికి ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధం కావచ్చు, మహిళలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మద్యపాన నిషేధం కావచ్చు, ఇక రూపాయికి 2 రూపాయలకి కిలో బియ్యం కావచ్చు, ఇవన్నీ ఏంది ఇప్పుడంటే మనకు అన్నీ ఏం తెలుస్తలేదు. బట్ అప్పట్లో ఇవన్నీ చాలా పెద్ద గొప్ప సంస్కరణలు, గొప్ప నిర్ణయాలని చెప్పి మనం మాట్లాడుకోవాలి. రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. నిజంగానే ఎన్టీఆర్ రాజకీయాలకు కొత్త నిర్వచనం, అంటే ఒక పార్టీ పెట్టి 6 నెలలో గవర్నమెంట్ని ఫామ్ చేసినట్టే ఒక్కసారి ప్రజలని ఎంత ప్రభావితం చేసి ఉంటాడో ఆయన మాటలతోనే కావచ్చు, ఆయన నిర్ణయాలతోనే కావచ్చు, ప్రజల్ని ఎంత గట్టిగా ఆయన నమ్మకపోతే 6 నెలల పార్టీ పెట్టగానే అధికారం ఇచ్చారో ఒక్కసారి అర్థం చేసుకోరు. అప్పటి జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు బలమైన స్వరం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ గారికే దక్కుతుంది. అప్పట్లో జాతీయ రాజకీయాలంటే ఇంకా కాంగ్రెస్ పార్టీనే. అప్పట్లో ఈ ప్రాంతీయ పార్టీలు అనేవి అదొక పెద్ద మహాసముద్రం అయితే పిల్లకాలువలాగా ఉంటుండే. చిన్న ప్రాంతీయ పార్టీలు ఇట్లా పిల్లకాలువలాగా ఉంటుండే. అంత ఇంపార్టెన్స్ ఏమి ఉండకపోతుండే ప్రాంతీయ పార్టీలకి. నువ్వు చెప్తే మేము వినాలా, కూసో, చెప్పినవి చాలు అన్న కాడికి అప్పటి ఉంటుండే. అప్పుడున్న పరిస్థితులు అట్లుంటుండే. అప్పుడు ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, అప్పుడున్న పరిస్థితులు అట్లుంటుండే. కాబట్టి అప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి, దేశ జనాభా, అప్పుడున్న
అభివృద్ధి వాటికి తగ్గట్టు అట్లుంటుండే అప్పట్లో. బట్ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత జాతీయ రాజకీయాల్లో కూడా తెలుగోడు అనేటువంటి చెప్తే మీరు వినాలి. ఇన్ని రోజులు మేము చెప్పింది మీరు చెప్పింది మేము విన్నాం, ఇప్పుడు మేము చెప్తే కూడా మీరు వినాలన్న ఒక బలమైన ఒక సౌండ్ తీసుకొచ్చి తెలుగు ప్రజలకి, తెలుగు ఆంధ్ర తెలంగాణ అని అంటే, ఆంధ్ర అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్ర అని అంటే ఒక అటెన్షన్, ఒక రెస్పెక్ట్ అనేది జాతీయ రాజకీయాలతో కూడా వస్తుండే అప్పట్లో. అంతగానం ప్రభావితం చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నిజంగానే తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయన పార్టీ పెట్టిండో, దానికోసం ఎంత కొట్లాడిండో, ఎన్ని చేసిండో ఆయనకే తెలుసు. అది ఇప్పటి జనరేషన్కి చాలామంది తెలియకపోవచ్చు, బట్ చరిత్ర అది. ఆ చరిత్రను ఎవరు చెరిపేయలేరు. సినీ రంగంలో ఎన్టీఆర్ గారు చేసిన సేవలు అపూర్వమని సీఎం రేవంత్ రెడ్డి గారు అభినందించడం జరిగింది. అప్పట్లో అప్పుడున్న సినీ రంగానికి ఎన్టీఆర్ గారు ఎన్ని చేసిరో మనందరికీ తెలిసిందే. ఇంకా ఆ సినిమా స్టోరీ అనేది పొలిటికల్గా పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి అవి ఎక్కువ నేను ఇది చేస్తాను. రాముడు, కృష్ణుడు, కర్ణుడు వంటి పౌరాణిక పాత్రలకు జీవం పోసి తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన నటుడుగా ఆయన ఆవిర్భవించారు. ఒక రాముడు అంటే రామారావు గారు, కృష్ణుడు అంటే రామారావు గారు, ఒక కర్ణుడు అంటే రామారావు గారు. మీరు పౌరాణికతం, ఒక చరిత్ర ఉంది తెలుగులో, ఇట్లు అంటే తెలుగు సంస్కృతి, ఇవన్నీ ప్రపంచానికి చెప్పిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. తెరపై దేవతా పాత్రలు పోషించిన ఎన్టీఆర్ గారు నిజ జీవితంలో కూడా ప్రజల మనసుల్లో దేవుడి స్థానం సంపాదించుకున్నారు. నిజంగానే ఎన్టీఆర్ గారు చాలామందికి ఇప్పుడు కనుక టీవీలలో చూస్తే అరే కృష్ణుడు అంటే ఇట్లా ఉంటాడేమో, ఎన్టీఆర్ గారిని కృష్ణుడు అంటారు అంతే. రాముడు అంటే అరే ఎన్టీఆర్ గారిని రాముడు ఉంటాడేమో అంత ఇంపాక్ట్ అది. ఆయన పర్మనెంట్ ఒక దేవుడి స్థానం అయితే ఎన్టీఆర్ గారికి ఉంది. ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి కాకుండా అందరూ గౌరవించే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ గారి వారసత్వం ఏ ఒక్క పార్టీకి పరిమితం కాదని, అది మొత్తం తెలుగు జాతికి అంకితమని రేవంత్ రెడ్డి గారు క్లియర్ చేశారు. ఇది దమ్మున్న మాట. రాజకీయ భేదాలు ఎలా ఉన్నా తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్ గారు చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఇప్పుడు మీకు కరెక్ట్ పాయింట్లోకి వస్తా. ఈ పాయింట్లకి ఏందన్నది మీకు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మాట్లాడడానికి రీజన్ ఏందన్నది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పింది ఎట్లుంటుంది అని చెప్పేసానంటే, పార్టీలు వేరు కావచ్చు, పార్టీల పరంగా విభేదాలు ఉండొచ్చు, తప్పులేదు, అవన్నీ ఉండొచ్చు. బట్ అవన్నీ కూడా ఒక మంచి జరిగినప్పుడు ఈ విభేదాలు ఏమి కనిపించవు ఎవరికైనా సరే. మంచి విభేదాలే. రామారావు గారు, ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన ఈ ఏవైతే విప్లవాత్మకమైన మార్పులు ఉన్నాయో ఇవన్నీ తెలుగు జాతికి, తెలుగు ప్రజలకి మేలు చేసినాయి. కాబట్టి పార్టీల విభేదాలు కాకుండా ఆయన చేసిన మంచిని మాట్లాడుకొని ఆయన గుర్తు చేసుకుందామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో 1% కూడా ఎక్కడ తప్పు లేదు, ఎవరు తప్పు పట్టడానికి లేదనే లేదు. ఎందుకు అని చెప్పేసానంటే, ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, ఇంతకుముందు కేసీఆర్ గారు మాట్లాడినా, ఇంతకుముందు కేటీఆర్ గారు మాట్లాడినా, అందరూ ఎన్టీఆర్ గారి గురించి గొప్పగానే మాట్లాడారు తప్ప ఎన్టీఆర్ గారి గురించి చెడ్డగా ఎవరు మాట్లాడలేదు. ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది తప్పు అని అంటే, అప్పట్లో కేసీఆర్ గారు మాట్లాడేది కూడా తప్పే, అంతకుముందు కేటీఆర్ గారు మాట్లాడేది కూడా తప్పే, అంతే. ఎందుకు అని చెప్పేసి అంటే, ఇంతకుముందు ఖమ్మంలో కూడా ఎన్టీఆర్ గారు విగ్రహం ఓపెన్ చేసారు, అప్పుడు కేటీఆర్ గారు పోయారు. ఖమ్మంలో తెలంగాణలోనే ఎన్టీఆర్ గారు విగ్రహం ఓపెన్ చేస్తే కేటీఆర్ గారు పోయారు, ఆవిష్కరించారు. ఎన్టీఆర్ గారి గొప్పతనాన్ని, ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన మంచి ఇవన్నీ కేటీఆర్ గారు అప్పుడు ఎక్స్ప్లెయిన్ ఎట్లయితే చేశారో సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అదే చేశారు. ఇవాళ చాలామంది ఎట్లా మాట్లాడుతారని చెప్పేసి అంటే, రేవంత్ రెడ్డి గారు ఆడ టీడీపీ జెండాలు ఉన్నాయి, ఆడ మీటింగ్ కాంగ్రెస్ అయితే టీడీపీ పార్టీలో వాళ్ళు జయబాబు అని చెప్పేసి అని అంటారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతారు. దీనికి నేను క్లారిఫికేషన్ ఇద్దామనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఆయన చేయాల్సిన కార్యక్రమం ఆయన చేసింది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిండో
ఆ మాట కోసం నిలబడ్డాడు, ఆ మాట ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకుండు కాబట్టి ఆయన పెట్టాల్సిన ఈవెంట్ పెట్టిండు. అక్కడికి ఎవరైనా రావచ్చు, వీళ్ళే రావాలి అని అట్లేం లేదా. ఆడ సెటిలర్స్ కొంచెం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కాబట్టి టీడీపీ, ఆడ చాలామంది వచ్చిర్రు, టీడీపీ పార్టీ అభిమానులు వచ్చిర్రు. దానిలో తప్పేముందని అంతగానం? వాళ్ళు వచ్చేవారు ఏమన్నా అన్నారా? వాళ్ళు వచ్చేవారు ఏమన్నా ఇచ్చేసిరా? లేకపోతే వాళ్ళు వచ్చేమన్నా చెడ్డగా మాట్లాడారా? ఏం మాట్లాడలేరు కదా వాళ్ళు. ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ, ఆయన గురించి, ఆయన విగ్రహం ఆవిష్కరణ కాబట్టి ఆ పార్టీ జెండాలు తీసుకొని వచ్చారు. కొంతమంది ఆ ఎన్టీఆర్ గారి పార్టీని చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసుకున్నారు, జైబాబు అని కొంతమంది మాట్లాడారు. ఓకే, అది దానివల్ల అక్కడ జరిగిన నింపాది కానీ అక్కడ జరిగిన ఇంపాక్ట్ కానీ ఏం లేదు కదా. దీనికి ఏం సంబంధం? అంటే కావలసుకొని కొంతమంది క్రియేట్ చేసింది అనమాట అంతా. ఇంకా ఆ సెంటిమెంట్ రాజకీయాలని ముట్టించేసి వదిలేసేయాలి, బురదరాశి వదిలేసేయాలి. గివా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతారు. ఏమంతగానో వాళ్ళకి ఇదవుతుందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకని చెప్పేసి అంటే అక్కడ సెటిలర్స్ ఉన్నారు, తెలిసింది అందరికీ. మైత్రివనం ఆ ఏరియా అంతా సెటిలర్స్ ఎక్కువ. ఓకే, బీఆర్ఎస్ పార్టీ కొట్లేసారు కదా వాళ్ళు, మరి అప్పుడు ఎందుకు వాళ్ళు చెడ్డలు గారారు? సో రాజకీయం మనకు అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, మనకు అధికారం లేకపోతే ఒకలాగా అన్నట్టు కాకుండా, ఎన్టీఆర్ గారు ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు కాబట్టి ఆయన విషయంలో ఏ పార్టీ ఎవరు మాట్లాడినా సరే కూడా అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కూడా బదలమేం చేస్తలేను, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్టీఆర్ గారి కోసం ఇప్పుడు ఏం తప్పు మాట్లాడలే, తక్కువ చేసి మాట్లాడలే, వాళ్ళు వాస్తవం మాట్లాడారు. బట్ కొంతమంది ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, నాలెడ్జ్ లేని వాళ్ళు కొంచెం ఇష్టానుసారంగా మాట్లాడతారు కాబట్టి అది బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీస్తుంది, అది వచ్చే ఓటు కూడా పోయేటట్టు చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇవాళ అంత మంచి హుందాతనంతో, అంత మంచి ఆలోచనతో, అంత గొప్పగా ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ ఇట్లా చేసిందంటే రేవంత్ రెడ్డి గారికి హ్యాట్సాప్ చెప్పాలి అందరూ. నిజంగా రేవంత్ రెడ్డి గారి తెగువ, రేవంత్ రెడ్డి గారి ఆలోచన, అది నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి రాజకీయ చాణక్యత ఏమన్నాను అనుకోరి నెక్స్ట్ జిహెచ్ఎం సెలక్షన్లో మీకు కనిపిస్తుంది. అది ఇవాళ ఎవరైతే పార్టీ ముసుగులలో మాట్లాడతారో వాళ్ళు ఖచ్చితంగా ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసినందుకు ఎవరైతే రివర్స్ మాట్లాడతారో వాళ్ళందరూ రేపు వాళ్ళ పార్టీని ఆడ బొంద పెట్టుకున్నట్టే. రేవంత్ రెడ్డి గారు ఏమో ఆయన ఎవరినే మళ్ళాడు కదా, అక్కడ వచ్చి కేసీఆర్ గారిని తిట్టలేరు, కేటీఆర్ గారిని తిట్టలేరు. ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళని మాత్రమే అన్నాడు ఆయన. ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి చెప్పిన దానిలో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ గారు కూడా ఎన్టీఆర్ గారి దగ్గరనే పార్టీలో చేరి ఆయన సపోర్ట్తోనే పైకి వచ్చిండు. వాస్తవం కాదు అది, వాస్తవం. దానిలో తప్పేముందల్లా? కేటీఆర్ గారు ఆయన పేరు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ కొంచెం ఉల్టా పాట మాట్లాడుతారంటే వాళ్ళ కార్యకర్తలతో ఎవరైతే మాట్లాడతారో దానివల్ల రేవంత్ రెడ్డి అట్లా స్పందించారు. తప్పేముందల్లా? సో పార్టీలకు అతీతంగా కొంతమంది నాయకులు, చరిత్రలో నిలిచిపోయిన నాయకులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి పార్టీలతోని ప్రాంతాలతో సంబంధం లేదు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే కూడా వాళ్ళ గురించి వాళ్ళని మనం గుర్తు చేసుకొని వాళ్ళని మనం సన్మానించుకునే హక్కు మనందరికి ఉంటుంది. అది దాంట్లో తప్పేం లేదు. అది ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక హీరోగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్థాయి, ఆయన తీసుకున్న నిర్ణయాలు గొప్పవి కాబట్టి ఏ పార్టీలో నాయకులైనా సరే కూడా తెలుగు నేలపై ఉన్న ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ గారిని అభిమానించవచ్చు. అదేం తప్పు పని కాదు, అదేం చెడ్డ పని కాదు అది. సో అదే రేవంత్ రెడ్డి గారు చేసిరు. ఆయన గౌరవాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు ఆయన. సో రేవంత్ రెడ్డి గారు చేసినది మాత్రం చాలా మంచి పని. ఆ మంచి ఫలితానికి రేపు పొద్దున్న జిహెచ్ఎం సెలక్షన్లో ఓట్లు ఎట్లా వస్తాయి ఏందన్నది అప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ ఎవరైతే దానికి రివర్స్ మాట్లాడతారో రేపు మీరందరూ బాధపడకైతే తప్పదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసింది చెడ్డ పని అయితే ఇప్పటిదాకా ఎవరు అనలేదు, అది దానికోసం కొంతమంది అవగాహనలో మాట్లాడారు. ఇది వాళ్ళకే వదిలేద్దాం. అది నెక్స్ట్ హైదరాబాద్ మైత్రివనం జంక్షన్లో దివంగత ముఖ్యమంత్రి నటుడు ఎన్టీ రామారావు గారి 23 భారీ అడుగుల కాంస్య విగ్రహాన్ని అలాగే టీడీపీ ప్రతిష్టాపకంగా నిర్వహించే మహానాడు, ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం టాపిక్ పోదాం. రేవంత్ రెడ్డి గారు ఆయన చేసిన మంచి కోసం, ఆ గొప్ప పని కోసం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏదైతే మహానాడు, మైత్రివనం ఈ రెండింటికి సంబంధించిన లాజిక్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీడియో కంటిన్యూ చేద్దాం. దానిలో మైత్రివనం సాక్షిగా
ఎన్టీఆర్ గారి విగ్రహం మహానాడు వేదికగా మారుతున్న తెలుగు రాజకీయం ఇప్పటి నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ అండ్ అమరావతి, హైదరాబాద్ తెలంగాణ, అమరావతి ఆంధ్ర. తెలుగు రాజకీయాల్లో మళ్ళీ అన్నగారి నామ ప్రకంపనలు సృష్టిస్తుంది. నిజంగా ఎన్టీఆర్ గారి జయంతి రోజున ఆ ఒక్క మైత్రివనం స్టాచ్యూతోని ఎన్టీఆర్ గారి పేరు ప్రకంపనలు మొత్తం ఆంధ్ర తెలంగాణని షేక్ చేసి పడేసింది. మొత్తం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అది నార్మల్ నిర్ణయం కాదు, ప్రకంపనలు అంటే ప్రకంపనలు తీసుకొచ్చేసింది. ఒకవైపు హైదరాబాద్ నడిబొడ్డిన అమీర్పేట మైత్రివనం జంక్షన్లో ప్రతిష్ఠించిన 23 అడుగుల ఎన్టీఆర్ గారి విగ్రహం 2 తెలుగు రాష్ట్ర నేతలకు కొత్త రాజకీయ సెగలు పుట్టిస్తుంటే, మరోవైపు పసుపు పండగగా మహానాడు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం మునుపెన్నడూ లేని విధంగా వేడెక్కుతుంది. ఎన్టీఆర్ గారి వారసత్వం ఎవరిది, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక ఎవరు అనే చర్చ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో చాలా గట్టిగా రేపుతుంది. నిజంగానే, ఎందుకంటే మహానాడు అనేది అంటే తెలుగుదేశం పార్టీ మహానాడు చేస్తుంది కాబట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మహానాడు చేసుకుంటారు కాబట్టి అది ఓకే, వాళ్ళ పార్టీ పెట్టిన నాయకుడిది కాబట్టి వాళ్ళు మహానాడు చేసుకుంటే ఓకే. బట్ ఇక్కడ తెలంగాణకు వస్తే కల్లా 1 minute సారీ, రాష్ట్రంలో రాజకీయ బాగా వేడెక్కుతుంది. మైత్రివనం విగ్రహం, రేవంత్ రెడ్డి గారి పాలిటిక్స్, కేసీఆర్పై బాణాలు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ పర్టిక్యులర్ ఈవెంట్ని బేస్ చేసుకుని ఏదైతే మాట్లాడారో దానికోసం మాట్లాడుకుందాం. హైదరాబాద్లో అత్యంత రద్దీ ప్రాంతమైన మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించడంలో కేవలం ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం కాదు, అది ఒక పక్కా పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. ప్రాంతీయ సరిహద్దులు లేని నాయకుడు ఎన్టీఆర్ గారిని ఏ ఒక ప్రాంతానికో కులానికో పరిమితమైన నేత కాదు, ఆయన సమస్త తెలుగు జాతి ఆస్తి అంటూ రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఎట్లుంది అని చెప్పేసానంటే, ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో ఒక కులానికో ఇది కాదు, ఆయన తెలుగు జాతి ఆస్తి. ఎన్టీఆర్ గారు నిజంగానే తెలుగు జాతి ఆస్తి. ఎన్టీఆర్ గారు తెలంగాణలోనే పార్టీ పెట్టారు కాబట్టి రాష్ట్రం విడిపోయాక టీడీపీ ఆంధ్ర పార్టీ అయింది, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అయింది. ఇది టెంపరవరీగా కేసీఆర్ గారు డివైడ్ చేసిన దానిలాగా కొన్ని రోజులు ప్రాజెక్ట్ అయింది. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సహకారం అయిన తర్వాత ఇప్పుడు ప్రాంతీయ వర్గాలు పెట్టేందుకు ప్రాంతీయ పార్టీలు ఆ పార్టీ అక్కడిదే అని మాట్లాడుకునే అవసరం లేదు. ఎందుకంటే రావాల్సిన తెలంగాణ వచ్చేసింది, మనకు రావాల్సిన తెలంగాణ మనకు వచ్చింది. కాబట్టి తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంది, ఎవరేం చేస్తారు ప్రజలకన్నది గురించి మాట్లాడాలి తప్ప ఇంకా ప్రాంతాల విషయాలు రెచ్చగొట్టుకుంటూ మాట్లాడినా పెద్ద ఉపయోగం ఉండదు అని నేను అనుకుంటున్నా. ఏపీ మరియు తెలంగాణ ఓటర్లు ఆకట్టుకునే వ్యూహాత్మక అడుగు కేసీఆర్కు వ్యూహాత్మక అడుగు. నిజంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏదైతే ఉందో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ని, రేవంత్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ని అమాంతం పెంచేసింది. ఒక్క నిర్ణయం అమాంతం పెంచేసింది రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎంత గొప్ప నాయకుడు అయ్యారంటే ఆయన మంచితనం, పార్టీలకు అతీతంగా మనిషికి ఆయన ఇచ్చే విలువ నెక్స్ట్ లెవెల్లో కూర్చున్నట్టుంది కదా రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు అంటే ఇంకా అదొక పవర్ హౌస్ లాగా తయారైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్కి రాజకీయ భిక్ష ఆవిష్కరణలో రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిపై నేరుగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పొలిటికల్ కెరియర్ మొదలైందే ఎన్టీఆర్ గారి నీడలో, అన్నగారి నీడలో. అలాంటి ఈరోజు ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజంగానే అంటే కేసీఆర్ గారు విగ్రహం ఆవిష్కరణపై ఎవరైతే కామెంట్ చేశారో ఈ ఓన్లీ వాళ్ళకి మాత్రమే, ఇది అందరికీ కాదు. ఎవరైతే విగ్రహాన్ని పెడితే దాన్ని ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి. ఎన్టీఆర్ గారి దగ్గర అందరూ రాజకీయం స్టార్ట్ చేసి అందరూ ఒక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఎన్టీఆర్ గారిని తక్కువ చేసే అధికారం ఎవరికి లేదు. ఇందిరమ్మ ప్లస్ ఎన్టీఆర్ కలయికగా కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన
కిలో ₹2 బియ్యం, జనతా వస్త్రాల పథకాలతో పోలుస్తూ రేవంత్ రెడ్డి గారు కొత్త రాజకీయ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. నిజంగా ఆ పార్టీ నాయకురాలైన ఇందిరాగాంధీ గారిని ఎన్టీఆర్ గారిని పోలుస్తూ ఎన్టీఆర్ గారు ఏవైతే ₹2 కిలో బియ్యం తీసుకొచ్చారో, ఎన్టీఆర్ గారు ఏదైతే కిలోకి 2 బియ్యం తీసుకొచ్చారో, ఎన్టీఆర్ నగర్ అని చెప్పేసి పేదోళ్ళకి ఇల్లులు ఎక్కడైతే ఇచ్చారో సేమ్ అది అట్లాగే ఈ సన్నబియ్యం ఇప్పుడు ఇందిరమ్మకి ఇస్తున్న ఇండ్లు కావచ్చు, సన్నబియ్యం పథకం కావచ్చు, అక్కడ నుంచి ఇన్స్పైర్ చేసినవి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇది బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ఏపీలో మహానాడు పరిస్థితి ఎట్లుందని చెప్పేసానంటే, ఆత్మగౌరవ పోరాటమా, అధికారం కాపాడనుకునే వ్యూహమా? ఇటు మైత్రివనంలో ఎన్టీఆర్ గారి విగ్రహం రాజకీయం నడుస్తుంటే, అటు ఏపీలో మహానాడు వేదిక తెలుగుదేశం పార్టీ టీడీపీ శ్రేణులు పొలిటికల్ పవర్ను చూపిస్తున్నాయి. ఎన్టీఆర్ గారు జయంతి ఉత్సవాల అనంతరం ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో మైలేజ్ కోసం పార్టీల మధ్య తీవ్ర యుద్ధానికి దారితీస్తుంది. రాజకీయ శత్రువులు గుండెల్లో రైళ్లు. మహానాడు వేదికగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తమ క్యాడర్లో కొత్త జోష్ నింపుతోంది. ఎన్టీఆర్ ఆశయాలను సాధనను తెలుగువారి ఆత్మగౌరవ పునరుద్ధరీకరణ ధ్యేయంగా ప్రతిపక్షాలు విమర్శలు పదును పెంచాయి. విగ్రహాలు ధ్వంసంపై కౌంటర్ అటాక్. గతంలో ఏపీలో పలు ప్రాంతాల్లో దుర్గి, వినుగొండ వంటి చోట్ల ఎన్టీఆర్ గారి విగ్రహాలు తొలగింపు, ధ్వంసంను గుర్తు చేస్తూ మహానాడు వేదిక తమ్ముళ్ళు మళ్ళీ గుర్తు చేసుకున్నారు. మైత్రివనంలో కాంగ్రెస్ సీఎంను గౌరవిస్తుంటే ఏపీలో అధికార పక్షాలు అన్నగారిని ఉనికిని తొక్కేయాలని చూసాయంటూ కొంతమంది ఘాటు విమర్శలు కూడా చేశారు. మైత్రివనం వేదికగా తెలంగాణలో ఎన్టీఆర్ గారి సెంటిమెంట్ను కాంగ్రెస్ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఏపీలో మహానాడు వేదికగా పసుపు సైన్యం తమ వ్యవస్థాపకుడి వారసత్వంలో ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుంది. ఇక్కడ హైలైట్ ఏందని చెప్పేసానంటే, ఎన్టీఆర్ గారిని అభిమానించడం ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో, టీడీపీని అభిమానించడం ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారో ఆ ఓటు బ్యాంకు అంతా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమీ లేదు, పార్టీ పరిస్థితి. బట్ ఆ పార్టీకి క్యాడరు అభిమానులు అయితే మాత్రం ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళందరి ఓటు బ్యాంక్ని తన వైపు రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్తో మొత్తం ప్రకంపనలాగా చేసేసింది, మొత్తం షేక్ చేసి పడేసింది. మొత్తం ఆ ఒక్క ఆలోచనతో నెక్స్ట్ లెవెల్ వ్యూహరచన అని చెప్పాలి. ఇదంతా ఎవరు ఊహించని వ్యూహరచన ఇదైతే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎవ్వరు ఊహించని వ్యూహరచన. ఇది నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీ. ఎలక్షన్లకి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇది. ఇంకా కాంగ్రెస్ పార్టీని కూడా, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా టీడీపీ నాయకులు ఓన్ చేసుకునేటట్టు ఉంది ఇదైతే మొత్తం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అయినా సరే కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్న ఆయన క్యారెక్టర్, ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్, ఆయన పాత పార్టీ టీడీపీ అయినా సరే కూడా టీడీపీలోకి వచ్చిన తర్వాత ఆయన టీడీపీ పార్టీని ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు, ఆయన ఎప్పుడు ఎవరిని విమర్శించలేదు. అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఏం చేయాలి అది చేసిండు, వీడికి వచ్చినాక ఇప్పుడు ఏం చేయాలి అది చేస్తుండు. ఆయన అంత గోల్డ్, అంత ప్యూర్ క్యారెక్టర్ కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి ఇంత పేరు. ఆయన వెంబడి ఇంతమంది జనం ఆయన నమ్మి ఒక రాష్ట్రమే ఆయన వెంబడి ఉందనంటే రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ అంత గొప్ప క్యారెక్టర్. ఎట్లా అంటే చాలామంది ట్విట్టర్లో కొన్ని పోస్టులు ఏవో వేస్తారు, మీరు ట్విట్టర్లో పోస్టులు వేస్తానో లేకపోతే మీరేవో కారుకూతలు కూస్తానో ఆయన ఆ పొజిషన్కి రాలే. ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడ్డాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ పొజిషన్కి వచ్చింది. మీరు వేసే పోస్టులు దీనివల్ల ఏం పెద్ద ఊడేది ఏమి ఉండదు అది ఎవరికి కూడా. ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని ఆయన ఎట్లా బిల్డ్ చేసుకొని ఎట్లా ప్రజెంటేషన్ చేసుకుండు కాబట్టి ఇవాళ అంత దమ్ముతోని అంత నిటారుగా నిలబడి ఎంతమంది ఎదురుగా ఇదున్నా ఏకదాటిగా ఆయన పోతుంది కాబట్టి అది రేవంత్ రెడ్డి గారికే ఆ దమ్ము, అదేనా రేవంత్ రెడ్డి గారిదే.
2 minutes మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ లోడ్ అవుతుంది. 2 minutes. కంటిన్యూ చేద్దాం. వీడియో కంటిన్యూ చేద్దాం. 2 minutes ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం స్ట్రాంగ్ ఉంటుంది వీడియోలో, బట్ 2 minutes. తెలుగు ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ప్రజానేత అన్న నందమూరి తారక రామారావు గారి రాజకీయ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దాన్ని ఎట్లా చేస్తారు అన్నది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాజకీయాలంటే కొందరికి అధికారం, కానీ ఎన్టీఆర్ గారికి అది ప్రజల సేవార్చన. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో కేవలం 9 నెలల్లోనే ప్రాంతీయ పార్టీని పెట్టి పార్టీని అధికారంలోకి తెచ్చి ఢిల్లీ పీఠాన్ని సైతం కదిలించిన అసాధారణమైన ప్రజానాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారి రాజకీయ ప్రస్థానం చెరిపేయలేని మైలురాళ్ళు. ఆత్మగౌరవం, ఢిల్లీ నిలబెట్టిన తెలుగువారి అస్తిత్వాన్ని, గౌరవాన్ని చాటి చెప్పిన దిశాలి. పేదల పెన్నెది, సంక్షేమ పథకాలు, రూపాయికి కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు, ఎన్టీఆర్ నగర్ వంటి పథకాలతో పేదవాడి ఆకలి తీర్చిన మహనీయుడు. మహిళా సాధికారత, ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించి చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం తీసుకొచ్చిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. చైతన్య రథం 75,000 కిలోమీటర్లు తిరుగుతూ చైతన్య రథంపై 75,000 కిలోమీటర్లు తిరుగుతూ ప్రజల నడుమ ఉంటూ ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం తీసుకొచ్చారు. రూపాయి జీతం తీసుకుంటూ ప్రజాసేవకి అంకితమైన ఆ యుగపురుషుడి ఆశయాలు నేటికి ఏనాటికి తెలుగు రాష్ట్ర రాజకీయాలకు దిక్కుచిగానే ఉంటాయి. తెలుగు జాతి ఉన్నంత వరకు మీ కీర్తి, మీ అజరామం అన్నగారికి ప్రతిరోజు అన్నగారి రూపంలో ఉంటుంది. తెలుగు గడ్డపై ప్రజాస్వామ్య విప్లవాన్ని, అన్నగారి రాజకీయ ప్రస్థానానికి ఇప్పటికీ ఎటువంటి సాటి లేని రాజకీయం అన్న నందమూరి తారక రామారావు గారిది. సినిమాల్లో దేవుడిగా కొలిచిన ప్రజల కోసం నిజ జీవితంలో ఒక రక్షకుడిగా మారిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అప్పటి మరుగున పడిపోయిన తెలుగు గుర్తింపును, సంస్కృతిని దేశవ్యాప్తంగా సగర్వంగా నిలబెట్టిన ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆకలితో ఉన్న పేదవాడి కడుపును నింపడమే నా రాజకీయం, సమాజంలో వెనుకబడ్డ వర్గాలకు అండగా నిలబడమే నా ధ్యేయం. ఎన్టీఆర్ మండల వ్యవస్థ ప్రవేశపెట్టిన పాలను ప్రజల వద్దకు చేర్చిన, సారా నిషేధంతో పేదంటి మహిళలు కన్నీళ్లు తుడిచిన అది కేవలం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారికే సాధ్యమైంది. చెప్తుంటే నాకు ఇట్లా గూస్బంప్స్ వస్తున్నాయి మొత్తం నాకు. అప్పట్లోనే ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడుతుంటేనే ఇట్లుందంటే అప్పట్లో చూసిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ జనరేషన్లో ఉన్న మనుషుల పరిస్థితి ఏంది, ఎంత గొప్ప సంస్కరణలు, ఎంత గొప్ప నిర్ణయాలు తీసుకోకపోతే ఇవాళ ఆయనకి ఇంత రెస్పెక్టు, ఇంత పేరు, ఇన్ని ప్రఖ్యాతలు వస్తాయి. ఇప్పటికీ ఆయన దేవుడిగా కొలుస్తారంటే ఎంత గొప్ప పనులు ఆయన చేసి ఉంటే ఇవాళ అంత గొప్ప పేరు ఆయనకు వచ్చి ఉంటుంది. ఒక్కసారి అర్థం చేసుకోరు మీరు. అధికారం కోసం కాకుండా ప్రజా సంక్షేమ అది కోసం కాక ప్రజా సంక్షేమ శ్వాసగా బతికిన మహానాయకుడు స్ఫూర్తితో తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉండే ఏకైక పేరు నందమూరి తారక రామారావు గారు. ఢిల్లీ పీఠాన్ని శాసించిన తెలుగు తేజం, అప్పట్లో హెడ్డింగ్లు వస్తున్నాయంటే ఢిల్లీ పీఠాన్ని శాసించిన తెలుగు తేజం అని చెప్పి. ఢిల్లీ పీఠాన్ని శాసించి ఏందని చెప్పేసానంటే శ్రీ
నందమూరి తారక రామారావు గారు 1982 మార్చ్ 29 తెలుగు రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన రోజు. తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పిన రోజు. తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ ఏక ఛత్రిత పదార్థాన్ని కూకటి వేళ్లతో కదిలించి 60 ఏళ్ల వయసులో నవశకకి నాంది పలికిన ఎన్టీఆర్ అన్న తారక రామారావు గారు. అప్పటికి మనకు తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందే వేదం, చేసిందే ధర్మం, మాట్లాడిందే ఇది, మిగతా ఏం లేదా. కాంగ్రెస్ పార్టీకి ఏది నచ్చితే అదే దేశం మొత్తం ఉంటుండే. అంటే వాళ్ళు కూడా అట్లా మంచిగా తీసుకొచ్చారు. అన్ని దగ్గరలో ఒకటేలాగా ప్రజల్ని సాటిస్ఫై చేయాలంటే ఏ పార్టీతో కూడా కాదు, ఏ పార్టీతో, కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజలకు 100% అన్నీ నచ్చాలి, పార్టీ తీసుకున్న ప్రతి ఒక్కటి అందరికీ నచ్చాలని అట్లేం లేదు. కొన్నిటికి అంటే ఈ సౌత్ రాష్ట్రాలకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం అప్పట్లో అవన్నీ జరిగినాయి. కాబట్టి వాటి నుంచి కాపాడడం కోసం, తెలుగు రాష్ట్రాలని, తెలుగు రాష్ట్ర సంస్కృతిని కాపాడడం కోసం ఎన్టీఆర్ గారు చేసిన ఇది 2 రూపాయలకి కిలో బియ్యం పథకంలో పేదల ఆకలి తీర్చారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించి సంస్కరణలు తీసుకొచ్చారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి వెనుకబడిన వర్గాలకు రాజకీయ గుర్తింపుని తీసుకొచ్చారు. ఇది మెయిన్. ఇది ఆంధ్ర కన్నా తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ అనేది తెలంగాణలో ఉండే, ఇంకా ఆంధ్ర కన్నా ఎక్కువ తెలంగాణలో ఉండే. మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే. మన తెలంగాణ రాష్ట్రంలో ఆ పట్వారీ తత్వం వల్ల ఎన్ని పెద్ద ఇబ్బందులు ఉంటున్నానో, ఎంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నానో మనకు తెలుసు. అనుకున్న పైన టైం కాకపోవడం వాళ్ళ తప్పు కూడా లేదు, అప్పుడున్న వ్యవస్థలు తప్పది. అది ఇప్పుడు ఆ పట్వారీలను వాళ్ళందరినీ బ్లేమ్ చేయాలని కాదు, కానీ అప్పుడున్న పనులు కాకపోవడానికి ఒక రీజన్ ఈ వ్యవస్థలు. కాబట్టి ఈ వ్యవస్థలను తీసేసి వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, వెనుకబడిన వర్గాలకి వాళ్ళకు రాజకీయం నేర్పించి వాళ్ళకు గుర్తింపునిచ్చి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం అయితే ఎన్టీఆర్ గారు చేశారు. జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చక్రం తిప్పారు. ఆయన కేవలం ఒక ముఖ్యమంత్రే కాదు, తెలుగు జాతి గుండె చప్పుడు. ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రే కాదు, ఆయన ఒక తెలుగు జాతి గుండె చప్పుడు. గుండె చప్పుడు అంటే అంతే. ఆయన తీసుకున్న నిర్ణయాలు అసంటి అప్పట్లో చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడతారు ఆయన గురించి తప్ప చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన గురించి మాట్లాడరు. నెక్స్ట్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చెప్తాం మీకు అది కూడా. ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నిటి. ఇప్పటికీ తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఎన్టీఆర్ పేరు చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయి? చాలామంది నాయకులు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలలో. మనం పుట్టినప్పుడు మనకన్నా ముందు, మన తండ్రి కన్నా ముందు చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, చాలామంది సీఎంలు ఉన్నారు. బట్ వాళ్ళు ఎవరి గురించి ఎవరు పట్టించుకుంటారు ఇప్పటికి కూడా. బట్ ఈ మనిషి ఇప్పుడు లేకున్నా సరే కూడా, అన్న స్వర్గీయ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు లేకపోయినా సరే కూడా ఇప్పటికీ ఎన్టీఆర్ గారి చుట్టే ఎందుకు తెలుగు రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయని కూడా మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్ర రాజకీయాల చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఎన్నో పార్టీలు వచ్చాయి. కానీ 3 దశాబ్దాలకు పైగా గడిచినా ఇప్పటికీ ప్రతి ఎన్నికల సమయంలో, ప్రతి రాజకీయ వేదికపై, ప్రతి పార్టీ ప్రసంగంలో ఎన్టీఆర్ గారు వినిపిస్తూనే ఉంటుంది. దీనికి కేవలం ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీగా మారిన నాయకుడు కావడమే. కరెక్ట్.
ఎన్టీఆర్ గారి పేరు ఇంకా నడుస్తుంది, ఎన్టీఆర్ గారి పేరు ఇంకా ఇప్పటికీ అదే ఇదవుతుందని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నామో అది కేవలం ఆయన ఒక సినిమా యాక్టర్నో మాజీ ముఖ్యమంత్రినో కాదు. ఆయన తెలుగు జాతి కోసం, తెలుగు ఆత్మగౌరవం కోసం పడ్డ కష్టాలు, తీసుకొచ్చిన పెను మార్పులే దానికి కారణం. 1992లో రాజకీయాలకు వచ్చిన నందమూరి తారక రామారావు గారు కేవలం 9 నెలల్లో అధికారాన్ని సాధించి భారత రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన ఘనతను సాధించారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే ఒక నిదానంతో ప్రారంభించిన ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా మార్చేసి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం లేదనే పరిస్థితిని బద్దలు కొట్టారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు మేమే అధికారం, అప్పుడున్న పరిస్థితులు అట్లుంటుండే కాంగ్రెస్ పార్టీకి. ఆ పరిస్థితులు సెంట్రల్ వాళ్ళే ఉంటుండే కాబట్టి ఈ స్టేట్స్లో కూడా మాదే ఉండాలన్న కాడికి అన్ని స్టేట్లో వాళ్ళ అంటలు ఉండాలన్న ఇది అప్పట్లో ఉంటుంది రాజకీయం అట్లా. సారీ, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పేసి అప్పట్లో ఇది తీసుకొచ్చారు. ఎవరికి ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం కేవలం అధికార సాధన కోసం కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలకు ఢిల్లీలో గౌరవప్రదమైన స్థానం ఉండాలనే ఆలోచనలతో సాగింది. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీల శక్తులని దేశ రాజకీయాలకు పరిచయం చేసింది. నేడు ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి అంటే అది కేవలం ఎన్టీఆర్ గారి ఆలోచనే. ఈరోజు ప్రతి స్టేట్కి ఒక పార్టీ ఉంది. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి సొంతగా అంటే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతీయ పార్టీలు కూడా ఇవాళ కీ రోల్ పోషిస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పటికీ టీడీపీ, ఎగ్జాంపుల్ టీడీపీ పార్టీ తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది, బట్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చక్రం తిప్పుతుంది. సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఈ పార్టీ నుంచి. సో అంటే ఇంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది ఎవరెవరు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన తీసుకొచ్చిన ఆలోచనలు, ఆయన తీసుకొచ్చిన నిర్ణయాల వల్లే ఇవాళ ఇప్పటికీ ఆ టీడీపీ పార్టీ అట్లుంది. ఇప్పటికీ ఆ టీడీపీ పార్టీని వదిలి ఎవరు పోతలేరు, కార్యకర్తలు, నాయకులు. ఇప్పటి రాజకీయ పార్టీలు ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకోవడానికి మెయిన్ కారణాలు మీకు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఎందుకంటే ఎందుకు ఎన్టీఆర్ గారు పేరు ఇప్పటికీ అట్లా రాజకీయాలు నడుస్తుంది అన్నది. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల దగ్గర నుంచి ఎన్టీఆర్ గారికి అభిమానులు ఉన్నారు. సినిమా హీరోగా దేవుళ్ళ పాత్రలు పోషించి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన ఆయన రాజకీయ నాయకులుగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. అందువల్ల ఎన్టీఆర్ పేరు చెప్పడం అంటే అదొక ఎమోషన్, అదొక భావోద్వేదం అని తాకడం. నిజంగానే ఎన్టీఆర్ గారు ఒక రాజకీయ నాయకుడిగానే ఒక ఇది కాకుండా హీరోగా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, అది విలేజెస్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎన్టీఆర్ గారు ఆయన వెయ్యని పాత్ర లేదు, ఆయన చెయ్యని క్యారెక్టర్ లేదు అన్నకాడికి ఏదైతే ఉందో వాటి ద్వారా బాగా దగ్గరైంది. ఆయన బాగా దగ్గరైంది కాబట్టి ఎవరు ఆయన పేరు తీయకుండా ఉండలేరు. ఏదో ఒక సందర్భంలో ఆయన తీసుకున్న ఆలోచన లేకపోతే ఆయన తీసుకున్న దానికి ఖచ్చితంగా ఇది చేయాల్సిందే, సపోర్ట్ చేయాల్సిందే. మరో ముఖ్య కారణం ఆయన వారసత్వం ఇప్పటికీ రాజకీయంగా ప్రభావితంగా ఉండడమే. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక రాజకీయ నాయకులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్టీఆర్ గారి రాజకీయ వారసత్వంలో అనుభవం కలిగి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఎన్టీఆర్ సిద్ధాంతాలను, వారసత్వాన్ని కొనసాగిస్తామని చెబుతుంది. అదే సమయంలో ఇతర పార్టీ కూడా ఎన్టీఆర్ గారిని తమకు అనుకూలంగా ప్రస్తావిస్తూ ఆయన ప్రజాదరణను ఆకర్షించే ప్రయత్నం చేసుకుంటారు. నిజంగా ఇప్పటికి కూడా పార్టీలు మారినా సరే కూడా ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ ఎవరైతే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ ఏదో ఒక టైంలో ఎన్టీఆర్ గారితో కలిసి పనిచేయడము, టీడీపీ పార్టీలను పనిచేయడము చేసిరు. కాబట్టి ఎవరు కూడా ఎన్టీఆర్ గారిని తక్కువ చేసి మాట్లాడడం కానీ చెడ్డ చేసి మాట్లాడడం చేయలేరు. ఆ సాహసం చేస్తే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు. సో వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారి గురించి గొప్పగానే మాట్లాడి వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ పార్టీతో కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన సిద్ధాంతాలే కంటిన్యూ చేస్తున్నాం అన్నకాడికి చెప్పుకుంటే ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ గారికి ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి, ఎవరైతే ఎన్టీఆర్ గారిని సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ప్రజల నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇప్పటికీ. అదే ఆ పాజిటివ్ రెస్పాన్స్ని క్యాష్ చేసుకోవడం కోసమే ఇట్లా ఎన్టీఆర్ గారి పేరు ఇప్పటికీ
ఆయన సిద్ధాంతాలను గౌరవిస్తూ ఆయనకి ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆ రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకి ఆ రిటర్న్ కూడా అట్లనే వస్తుంది ప్రజల నుంచి. అందుకే ఇప్పటికీ ఆయన పేరు చరిత్ర అట్లా నడుస్తూ ఉంది. మరొక ఎన్టీఆర్ పేరు చుట్టూ రాజకీయాలు తిరగడానికి మరో కారణం ఆయన జీవితంలో జరిగిన నాటకీయ సంఘటన. 1984లో జరిగిన రాజకీయ సంక్షోభం, ప్రజా ఉద్యమం, తిరిగి ముఖ్యమంత్రిగా రావడం భారత రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యయనం. ఈ సంఘటన ఇప్పటికీ ప్రజాస్వామ్య పరీక్షలకు ప్రతీకగా చెప్పబడుతుంది. సంక్షేమ పథకాల విషయంలో ఎన్టీఆర్కి ప్రత్యేక గుర్తింపు ఉంది. పేదల కోసం తీసుకొచ్చిన పథకాలు, మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యం, పరిపాలన సంస్కరణలు ప్రజల జ్ఞాపకాలతో ఇప్పటికీ నిలిచిపోయాయి. అందువల్ల ఆయన పేరు కేవలం గత చరిత్ర కాదు, ఒక రాజకీయ బ్రాండ్గా మారింది. నిజంగానే ఎన్టీఆర్ పేరు అట్లా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఇవాళ టైం సరిపోదు. బట్ నేనైతే ఇంకొక 20 మినిట్స్ 15 మినిట్స్ చేసి ఆపుతా. నెక్స్ట్ అవసరమైతే ఇంకొక వీడియో చేస్తా. ఎంతని చెప్పుకుంటాం, ఎంతని ఇది చేసుకుంటాం. అంత పెద్ద చరిత్ర కలిగిన ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన అన్న నందమూరి తారక రామారావు అంటే ఆయనకు ఒక రెస్పెక్టు, ఆయనకు ఒక మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే దానికోసం, ఆయన చరిత్ర కోసం. సంక్షేమ పథకాల విషయంలో ఎన్టీఆర్ గారికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి వరకు అందరూ రాగులు ఇవేమో తింటుండే. అన్నం తినాలంటే అది ఏ పెళ్ళిలోనో ఏదో ఒక పెద్ద ఫంక్షన్లో ఎవరో పైసలు ఉండేవాళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా అన్నం తినాలంటే చాలా ఇది అంత రిచ్ ఎవరు ఉండకపోతుండే. అటువంటిది ఎన్టీఆర్ గారు వచ్చినాక రూపాయికి 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చి అన్నాలతో అందరికీ ఆకలి నింపిండు. ఇప్పుడు అందరి దగ్గర పైసలు ఉన్నాయి. ఎవరైనా నచ్చిన బియ్యం సోనా మసూర్ అంటారు, సన్న బియ్యం అంటారు. అవన్నీ ఒక ఎత్తైతే అప్పట్లో ఒక పిడికెడు బియ్యం దొరికితే గొప్ప అనుకునే టైంలో 2 రూపాయలకే కిలో బియ్యం అంటే అర్థం చేసుకోరు ఒకసారి మీరు. అటువంటివన్నీ చరిత్రలో నిలిచిపోతాయి. అందుకే వాళ్ళు ఇప్పటికీ ఆ మహోన్నతమైన వ్యక్తి కోసం ఇప్పటికీ మాట్లాడుకుంటారు ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా. ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు నివాళులు అర్పించడం చూస్తున్నాం. అట్లనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్టీఆర్ గారు ప్రజలందరికీ చెందిన వ్యక్తి, తెలుగు ప్రజలందరికీ చెందిన వ్యక్తి అని వ్యాఖ్యానించడం ఆయన ప్రభావం ఇంకా ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. నిజంగా అది వాస్తవమే. ఎన్టీఆర్ గారి ప్రభావం చాలా బలంగా ఉంది. ఇంకా వాస్తవానికి తెలుగు రాజకీయాలు ఎన్టీఆర్ గారు ఒక వ్యక్తి పేరు కాదు, అది ఒక ఆత్మగౌరవ ప్రతీక, రాష్ట్ర సార్వభౌమానికి గుర్తు, ప్రత్యామ్నాయ రాజకీయాలకి ఆరంభం. అందుకే కాలం మారినా, పార్టీలు మారినా, తరం మారినా, నాయకులు మారినా తెలుగు రాజకీయాలకి ఇంక ఎన్టీఆర్ పేరు చుట్టూనే తిరుగుతున్నాయి. నాకు తెలిసి ఎన్టీఆర్ గారు ఇప్పుడు కాదు, ఇంకా నెక్స్ట్ ఒక 50 years తర్వాత కూడా, అంటే తెలుగు జాతి ఉన్న రోజులు, తెలుగు అంటే ప్రజలు మనుగడ ఉన్న రోజులు, ఎన్టీఆర్ గారి పేరు, ఎన్టీఆర్ గారి చరిత్ర అట్లా నడుస్తూనే ఉంటుంది. ఇవాళ ఒక రోజుకు 2 రోజులకు పోయేది కాదు. మానవ జీవులు అంతరించపోనున్న రోజులు కూడా ఎన్టీఆర్ గారి పేరు కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా వేరే సెకండ్ థాట్ ఏం అవసరం లేదు. ఎన్టీఆర్ గారు చరిత్ర ఉన్న రోజులు, అంటే దేవుళ్ళు వీళ్ళందరూ ఎట్లయితే మనం ఉన్న రోజులు ఉంటారో ఎన్టీఆర్ గారు కూడా అట్లనే ఉంటారు. నాకు అంటే ఇంతసేపు గంటసేపు మాట్లాడినా నేను స్క్రిప్ట్ రాసుకున్నా, అంటే నాకు తెలియదు ఎంత ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. నేను అంత గొప్పను కూడా కాదు, వాళ్ళ గురించి మాట్లాడినంత గొప్పను కూడా నేను కాదు. బట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్దామని చెప్పేసి కొంచెం తడబడ్డా. ఇదంతా చూసి చెప్పినా కాబట్టి కొంచెం తడబడినా నేను. ఇప్పుడు క్లియర్గా నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో ఎన్టీఆర్ గారి గురించి అది మీకు ఇప్పుడు కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో మంచి వీడియో తీసుకుంటాను నెక్స్ట్ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ప్రకారం, అది కూడా చేస్తాను. లైఫ్ జర్నీ, ఆయన ఒక చిన్న సాధారణ కుటుంబం నుంచి ఇవాళ అంత పెద్ద ఇన్ని అడుగులు ఇంత ఎత్తుకు ఎట్లా దిగారన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో. నాకు తెలిసి ఎన్టీఆర్ గారు అంటే నాకు ఊహ తెలియకుండా ఆయన చనిపోయిన అనుకుంటాను. నాకు తెలియదు మరి, మనకి ఇంత గ్రిప్పు ఇంత నాలెడ్జ్ లేనప్పుడే ఆయన చనిపోయాడు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఈ కృష్ణ గారు అంటే వీళ్ళ సినిమాలు చూస్తుంటే చిన్నగా ఉన్నప్పుడు టీవీలో వస్తుండే కాబట్టి అట్లా
ఈ జనరేషన్ కూడా ఎన్టీఆర్ గారు పరిచయం. ఎన్టీఆర్ గారి పేరు తెలియకుండా ఎందుకు ఎవరు ఉండరు అని చెప్పేసి అంటే, ఇప్పుడున్న ఈ 90s తర్వాత జనరేషన్, 2000 తర్వాత జనరేషన్ కూడా ఎన్టీఆర్ గారు తెలుసు అని చెప్పి అంటే టీవీలలో ఆయన సినిమాలు చూసి ఇట్లా ఈజీగా గుర్తుపెట్టే వ్యక్తి ఎన్టీఆర్ గారు. రాజకీయంగా ఆయన ఏం చేసినది ఎవరికి తెలియదు. మళ్ళీ సినిమాల కోసమే తెలుసు ఆయనకి. ఎన్టీఆర్ గారు అనే వ్యక్తి సినిమాల కోసమే తెలుసు ఆయనకి. నందమూరి తారక రామారావు గారు తెలుగు చిత్ర రంగాన్నే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా శాశ్వతంగా మార్చివేసిన ధృవతార. 1982 మార్చి 29న ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ స్థాపనతో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి ఢిల్లీ పాలకుల చేతుల్లో నిర్వీర్యమవుతున్న తెలుగువారిని స్వయం ప్రతిపత్తిగా గౌరవాన్ని కాపాడమే ధ్యేయంగా ఆయన అడుగులు వేశారు. తెలుగువారి ఆత్మగౌరవమైన ఒక్క నిదానంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రబంధాన్ని సృష్టించారు. చైతన్య రథం విప్లవాత్మక ప్రచారం భారత రాజకీయ ప్రచార సరళిని మార్చిన ఘనత ఎన్టీఆర్ గారిదే. అప్పటి వరకు ప్రచారం అంటే అప్పుడు క్లాత్స్ మీద ఏమైనా రాసి అవి కడుతుండే, లేకపోతే ఏదైనా గోడల మీద ఏదో రాస్తుండే కలర్స్ ఉన్న తప్ప ఒక వెహికల్ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి దాని మీద కూర్చొని ప్రజలందరినీ కలిసి వాళ్ళకి అభివాదం చేస్తూ నేనున్నా మీకంటూ భరోసా ఇచ్చి ఒక రాజకీయ కొత్త ప్రచారానికి నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చైతన్య రథం ఒక చౌరలెట్ వ్యాన్ను ప్రచార వాహనంగా మార్చి దాదాపు 35,000 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. 35,000 కిలోమీటర్లు అంటే ఒకసారి అర్థం చేసుకోండి మీరు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 700 కిలోమీటర్స్ అంటే 700. అట్లా 35,000 అంటే హైదరాబాద్ నుంచి నాకు తెలిసి అన్ని జిల్లాల్లో తిరిగారు ఆయన. తిరిగి ఆ వెహికల్తోనే ప్రచారం స్టార్ట్ చేశారు. ప్రజా కనెక్టివిటీ నడి రోడ్డుపై స్నానం చేస్తూ సామాన్యులతో కలిసి తింటూ ప్రజాక్షేత్రంలో నిద్రపోతూ ప్రజలకు అత్యంత రక్షకుడిగా మారారు. నాకు తెలిసి ఎన్టీఆర్ గారి తర్వాత ఇంకెవరూ చేయలేదు అట్లా. అందరికీ ఇప్పుడు ఎట్లుంటుంది అంతా మనకు తెలిసిందే. అంత కాస్ట్లీ క్యారవాన్స్, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, ఎవరైనా సరే కూడా ఇప్పుడు లైఫ్ స్టైల్ వేరు. అప్పుడు లైఫ్ స్టైల్ ఆయనకి అవకాశం ఉన్నా సరే కూడా నందమూరి తారక రామారావు గారికి అవకాశం ఉన్నా సరే కూడా ఆయన ఎప్పుడు అట్లా కాకుండా ప్రజలతో ఉండాలి. నేను ఒక సామాన్యుడికి ఉంటేనే వాళ్ళ కష్టాలు నాకు తెలుస్తాయని ఒక ఉద్దేశంతో ఆయన సింపుల్గా నిద్ర చేసుకుంటా అసలు సాధారణమైన లైఫ్ స్టైల్ని ఆయన ఆ ప్రచార టైంలో ప్రజలకి అత్యంత దగ్గరగా మారిండు. నమ్మశక్యం కాని విజయం. పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే అప్పటికప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి 1983 జనవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. అంటే ఎన్టీఆర్ తిరిగితే ఓట్లు పడతాయా, ఇవన్నీ సినిమా టికెట్ల అన్నక్కడికి చాలామంది మాట్లాడారు. అప్పట్లో కూడా ఆ నెగిటివిటీ అదంతా రాజకీయం అప్పటికిప్పటికి ఏం మారలేదు, జనరేషన్ మారింది అంతే. రాజకీయం అప్పుడు కూడా ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉంది. మంచికి ఎట్లా ఇది అన్నది అప్పటికిప్పటికి ఏం ప్రతి విమర్శలు ఏం తక్కువ లేదు, అప్పటికిప్పటి సేమ్ ఉంది. జనరేషన్ మారుతుంది అంతే. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఇది ఎన్టీఆర్ గారి రాజకీయ జీవిత పరమార్థం మరియు మూల సూత్రం. కరెక్టే. ఇంత మంచి కంటెంట్, ఇంత మంచి దీన్ని ఉన్న పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వేటి అనేది ఎన్టీఆర్ గారికి ఉంటుంది. సంక్షేమ పాలన, పేదల పెన్నిది. ఎన్టీఆర్ గారు కేవలం రాజకీయ నాయకుడిగా మిగిలిపోలేదు, ప్రజా హృదయాలతో దేవుడిగా నిలిచిపోవడానికి కారణం ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంక్షేమ పథకాలు. ₹2 కిలో బియ్యం, పేదరిక నిర్మూలన, కడుపు నిండి అన్నం తినే హక్కును కల్పించడం, మండలి వ్యవస్థ,
పరిపాలనను వికేంద్రీకరించి సామాన్యుడికి ప్రభుత్వాన్ని చేరువ చేయడం, ఆస్తిలో మహిళలకు హక్కు, హిందూ వారసత్వ చట్టానికి సవరణగా తెచ్చి మహిళలకు సాధికారతకు బీజం వేయడం, పటేల్ పట్టువారి వ్యవస్థ రద్దు, గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సాగుతున్న భూస్వామి పెత్తనానికి చెక్ పెట్టడం, జనతా వస్త్రాలు పక్క గృహాలు, పేదలకు కూడు గుడ్డ నీడ కల్పించే కనీస అవసరాలుగా గుర్తింపు, ప్రజాస్వామ్య పరిరక్షణ సంక్షోభం. 84లో అన్నగారికి వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్ళినప్పుడు వెన్నుపోటు ద్వారా రాజేంద్ర భాస్కర్ రావును ముఖ్యమంత్రిని చేస్తూ కేంద్రం ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. అయితే అప్పుడు అన్నగారు వెనక్కి వచ్చి ప్రజాస్వామ్య పునరుద్ధీకరణ ఉద్యమం సేవ్ డెమోక్రసీ మూవ్మెంట్ ప్రారంభించారు. గవర్నర్ కార్యాలయం ముందు మెజారిటీ ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించి దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి కేవలం నెల రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఆరోధించారు. ఇది భారత రాజకీయాల్లో ఒక అపూర్వ ఘట్టం. జాతీయ రాజకీయాల చక్రం. ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీని స్థాపించినప్పటికీ ఆయన చూపు జాతీయ రాజకీయాలపై పడింది. కాంగ్రెస్ పార్టీలన్నింటినీ ఒక తాటికిపై తెచ్చి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీనికి ఆయనే చైర్మన్గా వ్యవహరించారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీ భాగస్వామ్యంతో కూడిన ప్రటల్ ఫ్రంట్ని స్ఫూర్తిని రగిల్చింది ఎన్టీఆర్ గారే. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఒక స్ఫూర్తిదాయక పాఠం. వెనుకబడిన వర్గాలకు బీసీ రాజకీయ గుర్తింపునివ్వడం, తెలుగు భాష మరియు సంస్కృతి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తీసుకురావడం. ఆయన సాధించిన విజయాలు అధికారం ఉన్నా లేకపోయినా తెలుగు ప్రజల గుండెలు ఎప్పటికీ ఉంటాయి. అన్నగారే రాష్ట్ర రాజకీయాల్లో సృష్టించిన ఈ చరిత్రత విజయాలు తీసుకొచ్చిన ఉత్తమాల మార్కుల గురించి అంటే ఇన్ని ఒక్కటని చెప్తామా, రెండని చెప్తామా, మూడని చెప్తామా, నాలుగు చెప్తామా, ఎన్ని విత్తమార్కుల మార్కులు, ఎన్ని సమస్యలను ఎదుర్కొని ఇంకా అంటే ఈ రేవంత్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది, మహానాడిది ఇది కాకుండా కేవలం ఎన్టీఆర్ గారి లైఫ్ స్టోరీ ఇంకో వీడియో చేస్తాను. నెక్స్ట్ ఈ 2-3 డేస్లో ఇంకో వీడియో చేస్తా. అసలు ఎన్టీఆర్ గారు అంటే ఏంది, ఆయన జీవితం ఎట్లా స్టార్ట్ అయింది, ఎన్ని కష్టాలు పడుకుంటూ ఆయన హీరో అయిండు, తర్వాత రాజకీయాలకి ఎందుకు రావాల్సి వచ్చింది, ఇవన్నీ నీట్గా ఆయన కుటుంబం గురించి, ఆయన చేసిన మంచి పనులు అన్నీ ఎన్టీఆర్ గారి కోసం మంచి ఒక డ్రాఫ్ట్ అయితే నేను ఫస్ట్ రాసుకున్నాక మీకు అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఆయన కోసం. నేను ఇది రాజకీయంగా వేరే నాయకులు ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాను అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మీ అందరికీ. ఎన్టీఆర్ గారి చరిత్ర కన్నా వేరే రాజకీయ నాయకులు ఎట్లా ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడతారు, ఆయనకి ఎట్లా ఇన్స్పిరేషన్ అనేది మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. బట్ నెక్స్ట్ వీడియోలో మాత్రం ఓన్లీ ఎన్టీఆర్ గారి గురించి, ఆయన పడ్డ కష్టాల గురించి, ఆయన సాధించిన విజయాల గురించి మాత్రమే మీకు ఒక మంచి వీడియో చేసి పెడతా. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే మీకు మంచిగానే ఉంటుంది, మీకేం ఏదైతే ఏమి ఉండదు. మంచి ఇన్ఫర్మేషన్, మంచి కంటెంట్, ఇది తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు వీళ్ళ జీవితాల గురించి తెలుసుకుంటేనే మనకి ఇన్స్పిరేషన్గా మారితే మనం కూడా రేపు ఏదైనా సాధించాలంటే ఒక ఎట్లా పట్టుదలతో ఉండాలన్నది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇసంటి జీవిత చరిత్రలో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. కాబట్టి చూడండి, ఒకసారి చూస్తే మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకొంతమంది పెద్ద నాయకులవి, ఇంకొంతమంది జీవిత కష్టాలను సుఖాలను ఎట్లా పడి ఇంత స్థాయికి వచ్చారన్నది మీకు ఇంకా చెప్పడానికి నాకు ఒక మంచి స్కోప్ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటుంది దీనిలో. ప్లస్ ఇంత పెద్ద గొప్పలు అందరూ గొప్పలుగా కూర్చారంటే ఎవరు గొప్పలుగా పుట్టలేరు. వీళ్ళెవరు కూడా, వీళ్ళందరూ సాధారణ కుటుంబంలో మనం ఎట్లయితే ఒక పేద కుటుంబంలో ఉన్నామో వీళ్ళు అట్లనే పుట్టిన తర్వాత గొప్ప వాళ్ళ మాట కష్టపడి. సో ఆ కష్టం ఎట్లా పడ్డారు, ఆ కష్టపడి సక్సెస్ ఎట్లా అయ్యారు, ప్రజలలో ఎందుకు వీళ్ళకి ఇంత పేరు అభిమానం ఉంది, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్లో. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. జై హింద్.